దోస్తులందరికీ నమస్తే. మరిన్ని పంచాయతీ ఎన్నికల అప్డేట్తో మేము ముందుకు వచ్చిన. అయితే నిన్న ఒక తమ్ముడు నాకు కలిసామంటే నాన్న నాకు సర్పంచ్ అభ్యర్థులు రోజు 3-4 సార్లు ఫోన్ చేస్తారన్న, ఘోరం అన్న, నాకు ఎప్పటికి గెలుతారన్న అని చెప్పేసి వాడు సంబరపడతాడు. అరే ఎందుకురా సంబరపడుతున్నా అంటే, అవునన్నా నేను ఒక సర్పంచ్ అభ్యర్థి నాకు ఫోన్ చేసి గ్రేట్ కదా అన్న అని చెప్పేసానంటే, మా ఇంటికి వస్తాండ్రు ప్రతిరోజు కలుస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరిని అంటలేను కానీ సర్పంచ్ అభ్యర్థి 15 రోజులు ఓట్లు అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా ఫోన్లు 100 సార్లు చేస్తారు, 10 సార్లు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఫోన్ బ్యాలెన్స్ ఫ్రీ కదా, అన్లిమిటెడ్ కాల్స్ ఎవరికైనా చేస్తారు. అందరు ముచ్చటి కాదు, కొందరు ముచ్చటి ఇది. కానీ సర్పంచ్ ఎన్నికైన తర్వాత నీకేమన్నా అవసరం ఉండి తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే తోపైన కానీ సోప్ సర్పంచే. ఒకేలా నీవు ఫోన్ చేయకున్నా తనే ఫోన్ చేసి నీకేమైనా ఇబ్బంది ఉంది అనుకుంటాడు, ఇంకా తోపు సర్పంచ్. అందరిని అంటలేను, కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారా అంటే, సర్పంచ్గా గెలిచినాక మా ఫోన్ సైలెంట్లు ఉండే, నేను బీజీలు ఉండే, మీటింగ్లు ఉండే అని చెప్తారు. ఇప్పుడు 100 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు 100 సార్లు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటుంది కొందరు విషయాల్లో. ఇప్పుడు నీ గడప దాటి నీ ఇంటికి 10 సార్లు రోజుకి వచ్చేటోళ్ళు రేపు పొద్దున వాళ్ళ గడప దాటనియరు నేను. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఇంటికి వేసుడే బయటకు వస్తారు, మీ ముచ్చట ఆ ముచ్చట చెప్తారు, ఏదో సర్ది చెప్తారు, నేను నిలగొడతారు. 190 మంది అట్టనే ఉంటారు. ఒక 10 మందే పని గురించి ఆలోచిస్తారు. కాబట్టి కొంచెం ఉబ్బి తబ్బిబ్బై ఆకాశానికి ఎగ్గక ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పి ఓటేసి గెలిపించుకో. ఈ ఫోన్లతోటి సంబరపడకు తమ్మి, అందరికి వర్తిస్తుంది, ఆ తమ్మునికే కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా.